హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మృత్యు రహదారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రహదారి మీద 17 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ కూడా పునరుద్ధరణ పనులు అయితే చేపట్టడం లేదు. తాత్కాలిక పనులు అంటే చిన్న చిన్న మరమ్మతులను చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. ఒక్కో బ్లాక్ స్పాట్ దగ్గర ప్రతి ఏడాది 20 మంది మృత్యువాత పడుతున్నారు. 50 మందికి పైగా గాయాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దేశంలోనే అత్యంత కీలకమైన జాతీయ రహదారుల్లో ఒకటి హైదరాబాద్ విజయవాడ మార్గం. హైదరాబాద్ను చెన్నై, కోల్కతాలతో అనుసంధానించే ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. మొత్తం 231 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడానికి 3 ఏళ్ల క్రితం అడుగులు పడి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ పనులు జరుగుతున్న తీరే ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం గుండా సాగే మార్గంలో పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో ఈ మార్గం ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. అసంపూర్తి పనుల వల్ల ఈ మార్గంలో వాహనదారులు, రోడ్డు దాటేవారికి నిత్యం నరకయాతనే. ప్రస్తుతం మనము హయతనగర్ బస్టాప్ దగ్గర ఉన్నాం. ఈ జంక్షన్ దగ్గర ప్రతినిత్యం కూడా 45,000 పైచీలకు ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామే అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 లైన్ల రోడ్డు మాత్రమే ఇక్కడ ఉండడం, 6 లైన్లుగా విస్తరించకపోవడం వల్ల ఎక్కువగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు క్యాబులు కావచ్చు, ఆటోలు కావచ్చు ఈ రోడ్డు మీదనే ఎక్కువగా ఆగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డుకు అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రైవేటు ప్రభుత్వ కొలువులు చేసేటువంటి వాళ్ళు కూడా రోడ్డు దాటుతూ నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏదేమైనప్పటికీ విస్తరణ పనులు మాత్రం జరగట్లేదని స్థానికుల్లో చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో విజయవాడ జాతీయ రహదారిపై అక్కడా ఇక్కడా అని లేదు, అడుగడుగునా సమస్యలే. పనామా, సుష్మా, ఆటోనగర్, భాగ్యలత, హయత్ నగర్, లక్ష్మారెడ్డిపాలెం ఇలా ప్రతిచోటా స్థానికులు రోడ్డు దాటాలంటే స్థానికులకు చుక్కలు కనిపిస్తాయి. ప్రధానంగా భాగ్యలత నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. రహదారి విస్తరణ పనుల్లో ఇంత జాప్యంపై ఎందుకు అని అడిగే ప్రయత్నం చేస్తే ఆర్ఎండ్బీ అధికారులు మాట్లాడేందుకు ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఆగిపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రోడ్డు. ప్రస్తుతం మనము తెలంగాణ గ్రామీణ బ్యాంకు దగ్గర ఉన్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి మొదలుకొని మయూరికాంట దగ్గర వరకు విస్తరణ పనులు ఆపేశారు ఇక్కడ. దీనివల్ల ఈ రోడ్డు మీద నుంచి ప్రతిరోజు దాదాపు 45,000 వాహనాలు నిత్యం వెళ్తుంటాయి, వస్తుంటాయి. అదే వారాంతాల్లో కావచ్చు, లేదంటే సెలవు రోజుల్లో కావచ్చు, ఈ సమయంలో దాదాపు 1,00,000 వాహనాల పైగా ఈ రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇన్ని వాహనాలు ఒకేసారి రోడ్ ఎక్కడంతో ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. 10 నిమిషాలు, పావు గంటలో గమ్యస్థానానికి చేరుకునే వాళ్ళంతా కూడా దాదాపు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుందంటున్నారు. ఈ NH65 విస్తరణ పనులు 3 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. దాదాపు కిలోమీటర్ వరకు మాత్రమే ఈ పనులను నిలిపివేశారు. ఎందుకంటే ఇక్కడ భూసేకరణ ఇబ్బందికరంగా మారిందని, స్థానికులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ పనులు నిలిపేసినట్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ జాతీయ రహదారి మీద విస్తరణ పనులు ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు నిత్యం ప్రయాణించేటువంటి వాహనదారులంతా కూడా నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్ల ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. పండుగ సమయాలలో నిత్యం ఇక్కడి నుంచి విజయవాడ హైవే అనేది చాలా రద్దీ ప్రాంతంగా ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ముఖ్యంగా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం దీనిపైన ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకొని
ఇక్కడ రోడ్డు విస్తరణ అనేది వెంటనే జరపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లా పడుతున్నారు, ఎంతమంది వెళ్తుంటారు రోజు ఇక్కడ కాలేజెస్ కూడా చాలా ఒక 10 కాలేజీల వరకు ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉన్నాయి. ఈ మెట్టు అబ్దుల్లాపూర్ మెట్ సరౌండింగ్లో 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా ఒక 50,000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడే ఉంటున్నారు. కనుక వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా మారిపోయింది. రోడ్ అనేది చిన్నగా అయిపోయేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇక్కడ మనం రోజు చూస్తున్నాం, చాలా వాహనాలు దీని మీద నుంచి రహదారి విజయవాడకి వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి, స్టూడెంట్స్ చాలామంది రోడ్లు దాటుతుంటారు, కానీ రోడ్స్ కూడా సరిగా లేవు. కానీ బ్రిడ్జ్కు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జ్ అన్నా సరే ఫుట్ ఓవర్ కానీ జల్దీ ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్ కూడా ఈజీగా వెళ్తుంటారు. ఇటు ఎందుకంటే మనం కవాడిపల్లి రోడ్డు, గట్కేశ్వర రోడ్డు చూసుకుంటేనేమో విజ్ఞాన్ కాలేజ్ ఉంది, మళ్ళీ అటు సైడ్ చూసినా అవంతి ఉంది, నోవా కాలేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. భారీగా రోజుకు ఒక 50,000 మంది ఇక్కడ బస్సులు దిగుతుంటారు. అటు రోడ్ ట్రాన్స్పోర్ట్ చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా స్పీడ్గా వాహనాలు వస్తున్నాయి. ఇంకా రోడ్డు కూడా మంచిగా లేవన్నమాట. ఒక క్రమిక ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సిగ్నల్ని కూడా ఏర్పాటు చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి కొన్ని లక్షల వాహనాలు ఇక్కడ నుంచి పోతూ ఉంటుంది. మనం పోయినసారి చూసినాం, పోయినసారి కూడా ఇదే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లన్నీ. అందుకనే ఈసారి సంక్రాంతి లోపు ఇంకా టైం ఉంది మనకు. 12 తారీఖు నుంచి ఫుల్ క్యూ అవుతుంది. ఇక్కడ నుంచి మొదలు కొట్టుకుంటే అంబర్పేట అవతల దాకా ట్రాఫిక్ ఉంటుంది. అటుకెళ్ళి హైదరాబాద్ రావాలన్నా మళ్ళీ సంక్రాంతి వేడుకలు పూర్తి చేసుకొని అంబర్పేట ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి కొత్తగూడెం దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రెండు వైపులా ఒక లేయర్ వేసినాం అనుకో చాలా ఈజీగా వాహనాలు వెళ్ళిపోతాయి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది. ఏమైనా అంబులెన్స్ వచ్చినా కానీ సైడ్ అని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ వేనే ఉంది, మైరికాంట్ అవతల నుంచి డబల్ వే ఉంది, అయినా కానీ ఫుల్ జామ్ అయితే అంబులెన్స్ కానీ ఏమైనా అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఏమైనా జరిగినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పనామా కూడలి వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించారు. పనులను ప్రారంభించి 5 పిల్లర్లను కూడా నిర్మించారు. అయితే ఏడాది నుంచి ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ పనులు ఎందుకు ఆగిపోయాయి, తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లానింగ్ ఉందా, ఇవేవీ ప్రజలకు తెలియదు. అడిగితే సమాధానం చెప్పే నాదుడు కూడా లేడు. ఇలా ఒక పద్ధతి పాడు లేకుండా పనులు జరుగుతున్న తీరుపై ప్రజాప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి పనామా కూడలి ప్రత్యక్ష సాక్ష్యం. మనము పనామా కూడలి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు 1,00,000కు పైగా వాహనాలు నిత్యం వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఈ కూడలిలో నలుదిక్కులో కూడా కాలనీవాసులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా రోడ్డును దాటే ప్రయత్నంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడుతుంటారు. అందుకే ఇక్కడ వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఏడాది క్రితము వీటికి బీజం పడింది. ఒక 5 పిల్లర్లను కూడా వేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడంతో ఈ పనులు ఇక్కడనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సంవత్సర కాలంగా ఈ వెహికల్ అండర్ పాస్ నిర్మాణం అయితే ఆగిపోయింది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మరి వాళ్ళు ఏమంటారు? సరే, ఇక్కడ ఈ పనులు ఎందుకు నిలిచిపోయాయి, మీరు అంటే ఎందుకు మీ అభ్యంతరం ఏంటి సార్? ముఖ్యంగా ఈ యొక్క ఫ్లైఓవర్ ఒక ఏడాది కింద స్టార్ట్ చేసిండు. ఏడాది నుంచి మేము అనేక అవస్థలు పడుతున్నాం. అసలు ఇది ఎందుకు ఆగింది అన్నది ఎవరికీ అర్థమవుతలేదు. యాక్చువల్లీ ఇది మొత్తం కూడా పిల్లర్లు వేసి ఆ పిల్లర్ల మీద ఫ్లైఓవర్లు స్టార్ట్ చేస్తా అంటే అందరం ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే దీన్ని ఒక్క పిల్లర్కే రౌండ్గా ఇస్తాము, మిగిలిన మొత్తం మూస్తామంటే ఇటు బిజినెస్దారులు కానీ ఇటు మామూలు ప్రజానికం కానీ అట్లా వద్దు, పిల్లర్లే ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా ఈ రోడ్లు ఆడడం వల్ల గణేష్ నగర్ కాలనీ, అది మా ఆర్చ్ నుంచి బయటికి రాగానే మాకు ఈ రోడ్డు అక్కడ రోడ్డు ఈ మెయిన్ హైవే కాలనీస్ వచ్చి అక్కడ ఈ వెహికల్స్ వచ్చి మాకు ఇబ్బంది చాలా కలుగుతున్నది. కాబట్టి మాకు సర్వీస్ రోడ్ అనేది కంపల్సరీ కావాలి. సర్వీస్ రోడ్ కావాలి అంటే ఇది త్వరగా పూర్తి కావాలి, అది మా డిమాండ్. ఎప్పుడైతే ఇది రోడ్డు పూర్తి చేస్తారో
ఇక ముందు ఇంత ఆలస్యమైనది కాబట్టి మీరు రోడ్లు భవనాల శాఖ చాలా శ్రద్ధ తీసుకొని దీన్ని ఒక 2-3-4 నెలల్లో ఇది పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యానికి చాలామంది బలైపోతున్నారు. రోజు రోజుకు లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, నగరు, ఇక్కడ పనామా దగ్గర కూడా చాలా చోట్ల డైలీ స్కూల్ పిల్లలు దాటేటప్పుడు, ఉద్యోగస్తులు దాటేటప్పుడు ఊర్లలోకి వెళ్ళి బస్సులు దిగి ఇటువైపు వచ్చేటప్పుడు ఇక్కడ దిగి అక్కడ పోయేటప్పుడు వాళ్ళకి ఎక్కడ దాటాలనో ఎక్కడ కూడా బారికేడ్లు ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది అవుతుంది. కాంట్రాక్టర్ ఎక్కడ కూడా కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలామంది ఎమ్మడి దిగంగానే మా రోడ్డు దాటాలని చెప్పి ఆతృతతోటి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పటికీ దాదాపు 16 మంది వారు చనిపోయారు. మొన్న కూడా మెడికల్ స్టూడెంట్ ఒక ఆమె చనిపోవడం కూడా జరిగింది. నేను గతంలో ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా లాస్ట్ టైం ఉన్నప్పుడే 2022లో అప్పటి R&B చీఫ్ ఇంజనీర్ అన్న మన గణపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన వనస్థలిపురం ఫ్లైఓవర్ కేవలం పిల్లర్ల మీదనే రావాలి, పిల్లర్ల మీదనే వస్తే హైదరాబాద్ నగరం లోపల ఉన్న ఫ్లైఓవర్లన్నీ పిల్లర్ల మీద ఉంటే అందంగా ఉంటాయి, లేకపోతే రోడ్డుకి ఇరువైపులా 2 గోడలు కట్టి వాటి మట్టి నింపి ఫ్లైఓవర్లు చేస్తే అది వికారంగా ఉంటుంది, హైదరాబాద్ నగరానికి అంత శోభ అయ్యేదని చెప్పేసి 2022లో వెళ్ళి గణపతి రెడ్డి గారిని కలిసి కేటీఆర్ గారితో చెప్పించుకొని పిల్లర్ మీద ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించిన. అలాగే మన తొర్రూరు పోయే రోడ్లో, హయత్ నగర్ నుంచి తొర్రూరు పోయే రోడ్లో అండర్ పాస్ ఒకటి ఏర్పాటు చేస్తే మనం ముందుకు పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం ఉంటుంది, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ రోజు గణపతి రెడ్డి గారిని ఒప్పించి అలాగే 2 మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. ఈ యొక్క పనులు చాలా జాప్యం అయిపోయినాయి, ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోయినాయి. ఈరోజు ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి, అలాగే అండర్ పాస్ ఊసేలేదు, దాంతో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ నుంచి నగరం వెలుపలకు పోయే ట్రాఫిక్, హైదరాబాద్ నుంచి నగరం లోపలికి వచ్చే ట్రాఫిక్ అక్కడ ఫ్రీగా పోయి ఫ్రీగా రావాలంటే ఎల్బీ నగర్లో మన పనామా చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ అవసరం, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అవసరము, అలాగే తొర్రూరు రోడ్డుకు ఒక అండర్ పాస్ కూడా తప్పనిసరిగా అవసరము. రహదారి విస్తరణ పనులు చేపట్టేది ట్రాఫిక్ కష్టాలు తీర్చి ప్రయాణం సాఫీగా సాగేలా చేయడం కోసం. అయితే హైదరాబాద్లో విజయవాడ జాతీయ రహదారి పనులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయి, ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. అందువల్ల వాటిని వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికులకు మేలు జరగాలంటే ఈ రహదారి మీద పూర్తి స్థాయి విస్తరణ పనులు చేపట్టాలని, అదేవిధంగా వెహికల్ అండర్ పాస్లు నిర్మించాలని, అప్పుడే వాహనదారులకు మేలు జరుగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.